నమస్కారం దువాడ శ్రీనివాస్ గారు. నమస్కారం అంజీ గారు, బాగున్నారు? బాగున్నారా? ఎలా ఉన్నారు మీరు? ఫైన్. చిరునవ్వు చెదరలా. చిరునవ్వు ఎప్పుడు చెదరకూడదు, ధైర్యం ఎప్పుడు కోల్పోకూడదు. సూపర్. నాకున్న శక్తి అది. ఓకే. ఎందుకు ఈ టైంలో వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవటం? ఇది ఎప్పుడో జరగాలి, ఒకవేళ జరిగితే. నాకు అర్థం కాని ప్రశ్న అది. ఎందుకు తీసుకున్నారంటే, నాకు చుట్టూ తిరిగి ఎంత మాట్లాడినా ఎన్ని చూసుకున్నా నా పర్సనల్ ఇష్యూస్ కారణంగా కనబడుతుందని నాకు అనిపిస్తుంది. పర్సనల్ ఇష్యూస్ అలా అని ఇప్పటి నుంచే కాదు, 2022 సంవత్సరం నుంచి కూడా ఉన్నాయి. అయినా నాకు టికెట్ వచ్చింది, తర్వాత 24లో పోటీ చేశాను. మా ఇష్యూస్ అన్ని ప్రజలకు తెలిసినవే. ఇప్పుడిప్పుడే అది సెటిల్ అవుతుంది. ఎలా అంటే తన వాణికి కావాల్సినటువంటి ఆస్తులన్నీ రాసేసాం, పిల్లల్ని మేమే చూసుకుంటున్నాం. పిల్లలకి అన్ని బాధ్యతలు చూసుకోవాల్సిన అవసరం నాకుంది, ఆ బాధ్యత నాకుంది. అవన్నీ నేను చెయ్యాలి, అవి చేస్తున్నాను. సో ఇలా నడుస్తూ ఉంది. ఒకవైపు కొన్ని కేసులు కోర్టులో ఉన్నాయి. మరి మేము కూడా అలా కూర్చుంటే అవ్వదు కదా. ఇప్పుడు ఆస్తులు రాసేసి మైనింగ్ ఆగిపోయింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇన్ని నష్టాలు జరుగుతున్నప్పుడు ఏదో ఒకటి చేయాలి. అలాగే ప్రతి మనిషికి వ్యాపారాలు ఉంటాయి, వ్యాపారాలు లేకుండా ఎవడు బ్రతకడు. నా ఒక్కడికే కాదు. సో ఏం చేస్తే బాగుంటుంది అన్నది టెక్స్టైల్స్లోకి అడుగుపెట్టాం. టెక్స్టైల్స్ అన్నది బాగుంటుంది అన్న ఉద్దేశంతో దిగాము, అది చేస్తున్నాము, సక్సెస్ఫుల్గా ఉంది, బాగుంది. ఇంకా బ్రాంచెస్ కింద కూడా పికప్ చేయాలని ఆలోచిస్తున్నాం. మరి అర్ధాంతరంగా జరిగింది ఏదో నాకైతే తెలియదు. నేనైతే మీడియాలో చూశాను, అలా సస్పెండ్ చేశారని. సరే అనుకో. వితౌట్ ఇంటిమేషన్? నాకు ఇంటిమేషన్ లేదు. ఒకటి నాకు వచ్చిన సమాచారం అంటే, మీరు మీడియాలో కనపడొద్దు, అలా అని పబ్లిక్లో కూడా ఎక్కువగా తిరగొద్దు, అంటే కాన్స్టిట్యున్సీలో ఎక్కువగా తిరగొద్దు అని నాకు సమాచారం పెద్దల నుంచి. కాన్స్టిట్యున్సీలో తిరగకపోవటం ఎలా జరుగుతుంది? అది జరిగే పని కాదు, అది ఇంపాసిబుల్. అంతేకాకుండా అక్కడ ఇన్ఛార్జ్ అభ్యర్థికి నేను సపోర్ట్ చేయాలనేది. ఆ ఇన్ఛార్జ్ అనేవాడు ఇప్పటికే ఆ చిన్నాయుడితో రిలేషన్స్లో ఉన్నాడు. ఆ చిన్నాయుడికి అతనికి మంచి రిలేషన్స్. నాది అచ్చెన్నాయుడితో ఒక కఠోరమైనటువంటి శత్రుత్వం అది. ఆ శత్రుత్వం పార్టీ పరంగా, సిద్ధాంతపరంగా కాదు, వ్యక్తిగతంగా కూడా వచ్చేసింది. అంటే అంతటి శత్రుత్వం ఉన్న వ్యక్తితో నేను ఎప్పుడు ఓడించాలనే ఆలోచించే ప్రయత్నంలో ఈ వ్యక్తికి చేస్తే, ఇప్పుడున్న ఇన్ఛార్జికి మనం చేస్తే గ్యారంటీగా అది నష్టం జరుగుతుంది. ఇంకా ఈ ఇన్ఛార్జికి చేసిన ఒకటే, అచ్చెన్నాయుడికి చేసిన ఒకటే నా దృష్టిలో. సో ఇంకో వ్యక్తిని ఎవరిని పెట్టినా పర్వాలేదు. నాకు అభ్యర్థితో నేనేం కోరట్లా, నేను ఎమ్మెల్యే చేయాలి, నేనే ఉండాలని నేను కోరట్లా. ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, మనం చేస్తాం అన్న కాన్సెప్ట్తోనే నేను ఉన్నాను. ఒకటి, నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం. రాజశేఖర్ రెడ్డి గారితో మన జీవితం ప్రారంభమైంది, ఒక విద్యార్థి రాజకీయాల నుంచి. మరి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారితో మనం అడుగులు వేస్తున్నాం. ఆయన నాకు చాలా బాగా చూసుకున్నాడు. నాకు ఎప్పుడు ఏ నష్టాన్ని కానీ ఏం జరగలేదు. చాలా గౌరవంగా చూశారు, నాకు ఉన్నత స్థానం ఇచ్చారు, సహకరించారు. వారికి నేను ఎప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు మనిషికి శత్రువు ఎక్కడుంటాడంటే పక్కనే ఉంటాడు, దూరం. ఇప్పుడు హైదరాబాద్లో ఇక్కడ నాకు శత్రువు ఉండాడు, నేను ఎక్కడైతే ఉంటానో అక్కడే ఉంటాడు నా పక్కనే. సో నా కాన్స్టిట్యున్సీలోను, నా జిల్లాలోనే శ్రీనివాస్ని ఇదే ఛాన్స్ కింద మనం తొక్కకపోతే ఇంకో ఛాన్స్ దొరకటం కష్టం. ఈ ఛాన్స్కి ఇంకెక్కువ కాలం సాగదీస్తే ఈ ఛాన్స్ కూడా డైల్యూట్ అయిపోద్ది. కాబట్టి ఇదే ఛాన్స్ పెట్టి కుడేయాలి అని నా మీదున్న శత్రువర్గాలు ఉంటారు కదా, విత్ ఇన్ ది పార్టీ కూడా నాకు శత్రువులు ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి పన్నాగం. ఆ పన్నాగంలో అందుకే నేను అన్నాను, రాజకీయ క్రీడలో బలయ్యాను అన్నది నాకు తెలుసు. సో ఇది జరిగింది. ఓకే, లెట్ ఇట్ బి. వాళ్ళ ఇంట్రెస్ట్ మనం ఏం చేస్తాం. జగనన్నకి నేను ఎప్పుడు కూడా నా గుండెల్లో ఆయన ఉంటారు. జగనన్నకి నా మనసుల్లో ఉండే స్థానాన్ని నుంచి ఎవడు దూరం చేయలేడు కదా, అది ఎప్పుడు ఉంటుంది శాశ్వతంగా. మన జరిగిన ఎన్నికల్లో మీలాగా కొంతమంది వల్ల పార్టీకి డ్యామేజ్ జరిగిందని చెప్పేసి అదొక చర్చ జరుగుతా ఉంది. నా వల్ల పార్టీకి ఎందుకు డ్యామేజ్ జరుగుతుంది? పార్టీకి గుంత ఇంప్రెషన్. నేను పార్టీకి గట్టిగా పార్టీ గురించి మాట్లాడినవాడిని. ఒక తెలుగుదేశం నుంచి చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, అలాగే పవన్ కళ్యాణ్ కానీ, ఎవరైనా మా పార్టీకి కానీ విమర్శించినా ఫస్ట్ నా గొంతే లేస్తుంది, చాలా గట్టిగా కౌంటర్ చేస్తుంది. అంటే ఈ పర్సనల్ కారణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు కదా. పర్సనల్ కారణాలు ఉంటాయండి, నేనేం దాచుకోలేదు కదా. ఇప్పుడు అందరికి, చాలా మందికి విప్పి చూస్తే ప్రతి ఒక్కరికి పర్సనల్ కారణాలు ఉంటాయి. పర్సనల్ కారణాలే దీనికి కారణమైతే ఈ సస్పెన్షన్కి నాకు తెలిసి ఏ పార్టీలో కూడా
70% మించి ఎవడు ఉండడు. 70% పోతారు బయటికి, 70% పీపుల్కి సస్పెండ్ చేయాలి. పర్సనల్ కారణాలకి పాలిటిక్స్కి ఎప్పుడు సంబంధం ఉండదు సార్. అది నా వ్యక్తిగతం. నా వ్యక్తిగతాన్ని నేను రహస్యంగా ఉంచలేదు, ఓపెన్గా చెప్పాను. నేను ఎక్కడో ఇప్పుడు మాధురితో కనిపించాను అనుకోండి, ఈ అమ్మ దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ పలానా అమ్మాయితో తిరుగుతున్నాడు అని అనుకుంటే అర్థం ఉంది. నేను ఓపెన్గా చెప్పాను కదా, మా ఇంట్లో జరిగిన సంఘటన ఇది, ఆ సంఘటన కారణంగా మాధురి నేను దగ్గరయ్యాం, మేమిద్దరం కలిసి ఉంటున్నాం, ఉంటాం, అంతేకాదు వ్యాపారాలు చేస్తాం, పిల్లల్ని చూసుకుంటాం, పిల్లలు మా బాధ్యత, మాకు ఉన్నటువంటి మొదటి బాధ్యత ఫస్ట్ మా చిల్డ్రన్, 5 పిల్లల్ని కూడా చూసుకోవాలి. సెకండ్, మేము నమ్మిన మాకు నమ్ముకున్న ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు, నియోజకవర్గం, వాళ్ళ కోసం ఉండాలి అన్నది ఒక డెసిషన్ తీసుకొని ఆస్తులన్నీ కూడా వానికి రాసేసి నేను క్రిస్టల్ క్లియర్గా, నాలో రహస్యం ఏమి లేదే, ఓపెన్గా ప్రజలకంతా చెప్పేస్తాను. ఇంక ఇందులో ఏం తప్పు ఉంది? తప్పు ఉంటే ఓకే, సమాజపరంగా ఒక ఎమ్మెల్సీ ఇలా చేయొచ్చా, ఇతను ఏ సమాచారం, ఏ సందేశం ఇస్తున్నాడు, ఇలా ఉండొచ్చా అంటే నిజమే, ఇలా ఉండమని నేను అందరినీ అనట్లా, ఇలా ఉండాలనే దానికి నేను సందేశాలను ఇచ్చే మహాత్ముడిని ఏం కాదు. నా వ్యక్తిగత జీవితం, నా జీవితంలో ఒక చిన్న కష్టం వచ్చింది, ఆ కష్టానికి నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రజలందరికీ నేను విశదీకరించి చెప్పాను. ఇప్పుడిప్పుడే నా మీద పాజిటివ్నెస్ కూడా పికప్ అయింది. ఒకప్పటికి ఇప్పుడు చూసుకుంటే 60-70% పబ్లిక్లో మాకు పాజిటివిటీ వచ్చింది. అందరూ మాకు గౌరవిస్తున్నారు, సహకరిస్తున్నారు, మేము ఉన్నామంటున్నారు. ఇదే పాయింట్ అండి. ఇప్పుడు పాజిటివ్ అన్నారు చూసారా, ఈ పాయింటే అప్పుడు రేజ్ అయిన ఆ టైంలో కొంత ఒక రకంగా వైఎస్ఆర్సీపీ మీద కొంతమంది అందరి ప్రభావం వల్ల ఈ డ్యామేజ్ కూడా జరిగింది అనే వాదనకి మీరు ఏమంటారు? ఎవరందరి ప్రభావం అంటే మీది ఇష్యూ కావచ్చు, అనంతబాబుది కావచ్చు, లేకపోతే ఇంకొకళ్ళది కావచ్చు, అందరే అంటే ఇతరుల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు సార్. మా పార్టీలో ఇంకెవరెవరు ఉన్నారో, ఎవరెవరు ఏం చేశారో నాకు అనవసరం. ఒకరి వ్యక్తిగత విషయాలు అది సంబంధం లేనిది మనం మాట్లాడడానికి మనకు సంబంధం లేదు. అది పార్టీకి సంబంధం ఉండదు, వ్యాపారాలకి సంబంధం ఉండదు. ఎవడి వ్యక్తిగతం వాడిది. ఎవరి జీవితంలో ఏ నిర్ణయాలు వస్తాయో అది వాళ్ళ వ్యక్తిగతం, మాకు సంబంధం లేదు. నేను దాని గురించి కూడా మాట్లాడదలుచుకోలేదు. నా వ్యక్తిగతంకి వచ్చేటప్పటికి నేను ఏ రకంగా ఉన్నానన్నదే నా స్పష్టమైనటువంటి సమాధానం. స్పష్టమైనటువంటి క్లారిటీ కూడా ఇచ్చిన తర్వాత ఈ కారణం వల్ల అయిందా అన్నది కూడా నాకు ఆశ్చర్యం. ఒకసారి ఇదా కారణం, ఏంటి అబ్బా, ఏం మనం తప్పు చేసాం, గట్టిగా మాట్లాడాము స్టేట్లో. ఈ మధ్యన ఆమె చాలా కేసులు కూడా కట్టేశారు అన్ని స్టేషన్లో, పవన్ కళ్యాణ్ మీద ఏదో అన్నానని. అలాగే టీడీపీ మీద, చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద కూడా గట్టిగా మాట్లాడాం. కౌన్సిల్లో కూడా గట్టిగా మనం అటాక్ చేస్తుంటాం. ఇన్ని చేస్తూ కూడా ఇది ఎందుకు ఇలా ఎదుర్కోవాల్సి వచ్చింది, సరే చూద్దాం అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇంటర్నల్గా మీరు అన్నారు చూసారా, ఇప్పుడిప్పుడే కొంత మార్పు వచ్చింది, మా వైపు కూడా మాట్లాడుతున్నారని. సో ఇంటర్నల్గా మాట్లాడే వాళ్ళలో కూడా చాలామంది ఒక డిస్కషన్ ఏంటంటే, ఎందుకు దువ్వాడ శ్రీనివాస్ గారే టార్గెట్ అవుతున్నారు, మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారుగా, వాళ్ళ మీద చర్యలు లేవా? ఇప్పుడు అంబటి రాంబాబు గారని లేకపోతే రకరకాల పేర్లు కూడా లేవని. అందుకే మనం ఒక డెసిషన్ చేసిన తర్వాత ఆ డెసిషన్కి ఏదైతే రీజన్ చూపెడతామో ఆ రీజన్కి కారణమైన వాళ్ళందరూ కూడా లైన్లోకి వస్తారు, ఆటోమేటిక్గా వస్తారు. ఇది క్వశ్చన్ మార్కే. ఇది అధిష్టానంలో పెద్దలు సమాధానం చెప్పవలసిందే దానికి. మరి నేను బాధ్యుడు కాదు కదా, ఇప్పుడు నాకు పార్టీతో సస్పెండ్ అయ్యారు కాబట్టి నేను లేను లోపల. కాబట్టి నాకు ఆ విషయం నేను మాట్లాడటానికి నాకు లేకపోయినప్పుడు కూడా ఇదే దువ్వాడ శ్రీనివాస్ నీ కారణంగా చేశారు, మిగతా వాళ్ళు ఎందుకు చేయలేదు, నేను వింటున్నాను అక్కడ మీడియాలో కానీ అక్కడ. ఇప్పుడు ఈ క్వశ్చన్ వస్తుంది. పైగా నేను పార్టీ కోసం కమిట్మెంట్గా ఉండేవాడిని, కమిట్మెంట్తో పనిచేసేవాడిని. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక ఇష్టం. ఇదే ప్రశ్న మీరు లేవనట్లేదా? ఇప్పుడు బయట వాళ్ళు ఏదైతే చర్చించుకుంటున్నారో ఈ ప్రశ్న మీరు నేను లేవనెత్తలేదు. నాకు అనవసరం, నేను లేవనెత్తలేదు. నాకు అది అనవసరమైన సబ్జెక్ట్. నా వరకే నేను మాట్లాడతాను. నేను తప్పు చేయలేదు, పార్టీకి క్రమశిక్షణతో పనిచేశాను, నా మీద రాంగ్ పోర్ట్రేట్ చేశారు, నా మీద తప్పుడు సమాచారం అధ్యక్షుల వారికి అందజేస్తున్నారు. తప్పుడు సమాచారం అందజేసి దువ్వాడ శ్రీనివాస్ అనేవాడు పార్టీలో ఉంటే పార్టీకి తీవ్రమైన నష్టం అన్నటువంటి విషయాన్ని తప్పుడు విధానంలో పోర్ట్రేట్ చేశారని నేను అనుకుంటున్నాను. ఆ పోర్ట్రేట్ చేయటం వల్ల ఇదంతా వచ్చింది అన్నది. ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ అని ఒకటి ఉంది. ఆ క్రమశిక్షణ కమిటీకి వచ్చిన ఫిర్యాదుల మేరకు, క్రమశిక్షణ కమిటీ చేసిన సూచనల మేరకు నాకు సస్పెన్షన్ వచ్చింది. అసలు క్రమశిక్షణ కమిటీకి వచ్చినటువంటి ఫిర్యాదులు ఏంటో నాకు తెలియాలి కదా. నాకు నోటీసు లేదు,
ఫిర్యాదులు నాకు తెలియదు. ఆ ఫిర్యాదులు ఏంటో తెలియదు. నేను అక్రమాలు చేశానా, భూదందాలు చేశానా, అవినీతి చేశానా, అధికార దుర్వినియోగం చేశానా, భూ కబ్జాలు చేశానా, ఏంటి ఫిర్యాదులు ఏంటి అసలు? ఏదైనా సింపుల్ ఏంటంటే శ్రీనివాస్ ఇలా తిరిగాడు, ఇలా ఉన్నాడు, ఇలా వ్యక్తిగతం, కుటుంబం, పిల్లలు ఇదే చెప్తారు. అంతే కదా, అది నేనే చెప్పాను కదా, అదే నన్ను రహస్యం ఉంచలేదా? అది అటమాట కాదు కదా, నిజమైన మాట కింద చెప్పాను నేను. దాచుకున్నప్పుడు ఇది ఇలాంటిదంట, నువ్వు ఇలాంటివి చేస్తున్నావంట, ఇలాగ ఎవరో అమ్మాయితో తిరుగుతున్నావంట, నీ కుటుంబ కథ ఇదంట అని నాకు ఫిర్యాదులు ఎంత, ఫిర్యాదులకు నాకు సమాధానం కోరచ్చు. ఫిర్యాదు అందడానికి నేను అన్ని క్లారిటీ ఇచ్చేసాను కదా, నాదిలో రహస్యం ఎక్కడుంది? కాబట్టి నాకు అర్థం కాని సమస్య ఎందుకైనా అని. ఇప్పుడు ఇన్ఛార్జ్ది చెప్పారు మీరు, ఇన్ఛార్జ్ విషయం వచ్చేసరికల్లా. సో 3 times మీరు గట్టి టైట్ ఫైటే ఇచ్చారు అక్కడ. ఎంపీగా ఒకసారి 3,000తోనే ఓడిపోయాను. ఎప్పుడు నేను అచ్చెన్నాయుడు మీద ఓడిపోయినా 3,000, 3,500, 4,000 నా డిఫరెన్స్. ఇప్పుడు వేవ్లో కొంచెం ఆయనకు బాగలేదు. ఆ వేవ్లో కూడా మీరు చూస్తే మా జిల్లాకు వచ్చేటప్పటికి 55,000 హైయెస్ట్ మెజారిటీతో టీడీపీలో ఒకరోజు కూడా ప్రజలకు ముఖం చూపించిన వ్యక్తులు. ఇప్పుడు ధర్మాన ప్రసాద్ మీద ఒక అభ్యర్థి 54,000 మెజార్టీతో గెలిచాడు. పాతపట్నంలో ఒక అభ్యర్థి సుమారు 39,000 మెజార్టీతో గెలిచాడు. పలాసలో ఒక అభ్యర్థి సుమారు 45,000 మెజార్టీతో గెలిచారు. ఎక్కడ చూసుకున్న మెజారిటీలు 40,000 దాటే. ఒక్క అచ్చెన్నాయుడికే 30,000 వచ్చింది. మా జిల్లాలో కాదు, అసలు రాష్ట్రంలోనే తక్కువ మెజారిటీ అచ్చెన్నాయుడికి. ఎందుకంటే అచ్చెన్నాయుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఏం చెప్పాడు, నేను 70,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాను, రాష్ట్రంలో హైయెస్ట్ నాదే అని అన్నాడు ఎన్నికలకు ముందు. ఫలితాలు వచ్చినాయి, అన్ని చూసిన తర్వాత కొత్తగా వచ్చిన ముఖాలు మా జిల్లాలో ఒక 3 కాన్స్టిట్యున్సీల్లో పోటీ చేశారు. హెచ్చర్లు కానీ, శ్రీకాకుళం కానీ, పాతపట్నం కానీ. కొత్త ముఖాలకి 40,000 దాటి వచ్చాయి మెజారిటీ. శ్రీకాకుళం అయితే 54,000. మరి అచ్చెన్నాయుడికి ఎందుకు 30,000 వచ్చింది? ఎందుకు నా మీద 50-60,000తో గెలవలేకపోయాడు? మరి 70,000తో గెలుస్తామన్నాడు కదా. అంటే ఇంత వేవ్లో కూటమి అన్నది మన వేవ్తో నడిచింది. ఆ వేవ్లో కూడా అచ్చెన్నాయుడు మెజార్టీ తక్కువ. నార్మల్గా వేవ్ లేని రోజుల్లో నిన్ను ఫైట్ చేసేటప్పుడు 3-4,000 మెజార్టీతోనే తేడాతోనే నా మీద గెలిచారు. అది నేను చెప్పేది ఏంటంటే, ఈ ఎన్నికను మనం పోల్చుకోలేము. ఇది వేవ్తో వెళ్ళిన ఎన్నిక. వాళ్ళ మీద గట్టిగా ఫైట్ చేసి నష్టపోయిన వాడు నేను. వాళ్ళతో గట్టిగా పోరాడి మైన్స్ విషయంలో కానీ, ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా దెబ్బతిన్నవాడిని. కాబట్టి వాళ్ళ మీద ఎలాగైనా సరే వాళ్ళని ఓడించాలని కసితో ఉన్నటువంటి నాకు సరైనటువంటి అభ్యర్థిని పెడితే, అది నేనవని ఇంకోడవని పెట్టుకోండి, ఎవరినైనా పెట్టుకోండి, ఇతను పనికొస్తాడని నాకు అనిపిస్తే నేను ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే జగన్ అన్న మాట నాకు వేదవాక్కు. నేను అదే మీ పక్కకు తప్పే ప్రసక్తే లేదు. కానీ ఆ వ్యక్తికి నేను చెయ్యను అన్నది నా ఇది. నాకు అది చెప్పారు, నేను చేయను అన్నాను. ఈ వ్యక్తి దొంగ. ఆల్రెడీ ఈ వ్యక్తికి చిన్న కార్ యాక్సిడెంట్ అయితే అచ్చెన్నాయుడే ఫోన్ చేసి డాక్టర్స్ని ఏర్పాట్లు చేసి వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశాడు. వాడు మన పార్టీ అభ్యర్థి ఎలా అవుతాడు అని అన్నాను నేను. కాబట్టి అందుకు నేను చేయను అని చెప్పాను. ఇది జరిగిన డిస్కషన్. దీనికి వేరే మార్గంలో ఉండాలి, మరి సస్పెండ్ చేశారు. కానీ లెట్ ఇట్ బి. మళ్ళీ ప్రజల్లోకి పోతాను, గట్టిగా పనిచేస్తాను. మళ్ళీ ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది కదా. ఈలోగా ప్రజల అవసరాలు అవన్నీ కూడా చూస్తూ వారికి అండదండలుగా ఉంటూ నా టెక్కల్ నియోజకవర్గ ప్రజలందరికీ నేను రుణపడి ఉన్నాను. వాళ్ళకి అవన్నీ చూస్తూ ఈ 4 సంవత్సరాలు కూడా చాలా గట్టిగా కష్టపడి ముందుకెళ్తాం. ఆఖరిలో ఏం జరుగుతుందో కాలమే నిర్ణయం. కానీ ఇక్కడ ఓకే, ఇది ఈ సస్పెన్షన్ అనేది తాత్కాలికమే అనుకుందాం. ఇదే శాశ్వతం అనుకోండి, మీ ప్రయాణం ఎలా ఉంటుంది? సస్పెన్షన్ అంటే చాలా మంది మీడియాలో నేను చూశాను, తాత్కాలిక విరామం అని నేనన్నానని అంటున్నారు. నేనల్లా. సస్పెన్షన్ అంటే మీనింగ్ అది. సస్పెన్షన్ ఈజ్ నాట్ ఎ పనిష్మెంట్, ఇట్స్ ఎ టెంపరరీ పాజ్. ఓకే, టెంపరరీ కాకుండా ఇదే పర్మనెంట్. పాజ్ అంటే స్టాప్. ఓకే, నువ్వు చేస్తున్న పని నుంచి అలా ఆగు అన్నదానికి మీనింగ్ ఇంగ్లీష్లో సస్పెన్షన్. అని దయచేసి ఇది అర్థం చేసుకోవాలని చాలా మందికి సస్పెన్షన్ మీనింగ్ చూసి మాట్లాడాలి. ఎవరెవరు ఏదో మాట్లాడేస్తున్నారు. ఇది నాకు తాత్కాలిక విరామమే, మళ్ళీ నేను వస్తాను అని నేను అంటున్నట్టు. నేను అనలా. సస్పెన్షన్ మీనింగ్ చెప్పాను నేను. ఇట్ ఈస్ టెంపరరీ పాస్. టెర్మినేషన్ ఈజ్ ద పర్మనెంట్. కరెక్ట్. టెర్మినేషన్ అంటే బయటకు తోసేయటం, బహిష్కరించేయడం. ఇక్కడ టెర్మినేషన్ కాల, సస్పెన్షన్ అయ్యేది. సస్పెన్షన్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, నాకు కానీ ఇంకెవరికి కానీ ఒక ఆఫీసర్కి సస్పెండ్ చేసామంటే అర్థం ఏంటి? ఇట్స్ నాట్ యాక్షన్, ఇట్స్ నాట్ పనిష్మెంట్, ఇట్స్ జస్ట్ యాక్షన్ టు పాస్ హిస్ డ్యూటీస్. అంటే అతని డ్యూటీస్ నుంచి కొంతకాలం ఆపడం. మళ్ళీ సస్పెన్షన్ రివోక్ చేయొచ్చు. సస్పెన్షన్ కెన్ బి రివోక్డ్ ఎట్ ఎనీ టైమ్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సస్పెన్షన్. వన్స్ టెర్మినేషన్ అయిందనుకోండి, బహిష్కరణ.
టెర్మినేషన్ జరిగిపోయిన తర్వాత ఇంకా ఆ వ్యక్తికి ఆ పార్టీకి సంబంధం ఉండదు. సో ఈ దయచేసి మీనింగ్లు తెలుసుకోకుండా ఏదేదో మాట్లాడేస్తుంటే అది కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. టెంపరరీ పాజ్ అన్నది నేను సస్పెన్షన్ మీనింగ్ చెప్పా. తాత్కాలికమైనది తీసేసి మళ్ళీ మిమ్మల్ని తిరిగి యథావిధిగా పార్టీలోకి కొనసాగించే అవకాశం ఉంటుందనే భావన ఉందా మీకు? జగనన్న మనసులో నేను ఎప్పుడు ఉంటాను, నా మనసులో ఎప్పుడు జగనన్న ఉంటారు. ఈ రెండు సత్యం. కానీ దువ్వాడ శ్రీనివాసుని పార్టీలోకి ఎట్టి పరిస్థితిలో కూడా ఉంచకూడదు అనే టీం ఒకటి ఉంది మసిరికాడులో, మా ఉత్తరాంధ్రలో. ఆ టీం మాత్రం నన్ను రానివ్వరని నాకు తెలుసు. నాకు ఇది సస్పెండ్ చేస్తారని కూడా నాకు తెలుసు. ముందుగానే వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ బిహేవియర్ నాకు అన్ని తెలుసు కదా. మళ్ళీ ఛాన్స్ కోసం చూస్తున్నారు, నన్ను కొడతారని నేను అనుకున్నాను. అదే జరిగింది. వాళ్ళు మళ్ళీ నన్ను ఒక జగనన్న దయ వల్ల, అవకాశం వల్ల, ఆయన ఆలోచన వల్ల, ఆయన అనుకుంటే వీళ్ళెవరు ఆపలేరు, ఆయన అనుకుంటే అది జరగడం పెద్ద పని ఏం కాదు. కానీ ఆయన అనుకునేటట్టు వీళ్ళు అవకాశం ఇవ్వరు, రాంగ్ ఫీడింగ్ చేస్తారు. ఓకే, రాంగ్ ఫీడింగ్ చేశారు, పూర్తి స్థాయిలో జరిగింది అనుకుందాం, బహిష్కరణ అనుకుందాం అండి. మీ ప్రయాణం ఎలా ఉంటుంది? నేను ప్రజల్లో ఉంటాను, పని చేస్తాను, ఆఖరికి అవసరం అయితే పోటీ చేస్తాను. పోటీ తప్పదు. ఎందుకంటే ఇది నేను స్వతంత్రుడిగా అని చెప్పాను కదా. ఇప్పుడు నేను స్వతంత్రుడిగా ఉన్నాను, తటస్థుడిగా ఉన్నాను, గట్టిగా పనిచేస్తాను. నా బాధంతా నా ప్రజలకు చెప్పుకుంటాను, నా కష్టమంతా వివరిస్తాను, అవసరమైతే ఇంటింటికి పోతాను, ప్రతి గడపకు కూడా వెళ్తాను. పార్టీ అండ అనేది ఉండాలి కదా, ఏదో వెళ్తాను, ప్రజల దగ్గరికి వెళ్తాను. ఓకే, ప్రజల దగ్గరికి వెళ్ళి నాకు జరిగినటువంటి మా జిల్లాలో నాయకులు చేసినటువంటి ఈ హింస, ఈ రాజకీయ క్రీడలో నేను ఎలా బలయ్యాను అన్నది ఊరు వాడ ఇంటింటికి వెళ్ళి చెప్తా. అప్పుడు వాళ్ళందరి అభిప్రాయంతో వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తాను. ప్రజాభిప్రాయం మేరకు నేను ఉంటాను. ఇప్పుడు ఉద్యమాలు చేశాను నేను. ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ కాకరాపల్లిలో తరిమి కొట్టాము, దానికి లీడ్ చేసింది నేనే. అప్పుడు నాకు ఏ పార్టీ అండదండలు లేవే, నేను ఒక్కడనే అందులో 35 గ్రామాల తరఫున రిప్రజెంట్ చేశాను, ఫైట్ చేశాను. ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్ తల వంచి జైరాం రమేష్ పవర్ ప్లాంట్ని, కాకరాపల్లి పవర్ ప్లాంట్ రద్దు చేశారు. పోలీస్ కాల్పులు జరిగాయి, నా మీద కూడా ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. ఫైరింగ్ ఆర్డర్స్కి ముందు నన్ను అరెస్ట్ చేసేసారు. నాతో పాటు 1600 మంది ముద్దాయిలు ప్రజలందరం కలిసి జైల్లో ఉన్నాం. మాలో 3 కాల్చిపడేశారు. ఇదంతా నేను చేసినప్పుడు నాకు ఎవరున్నారు? ఆ రోజు అన్ని పార్టీలు, అందరు నాయకులు ఇన్ ఫేవర్ ఆఫ్ ప్లాంట్ ఉన్నారు. ప్లాంట్కి ఆ పోరాటానికి నేనొక్కడిని మిగిలాను. ఇదంతా నాకు అనుభవం. గతంలో నేను పాదయాత్ర కూడా చేశాను టెక్కలి నియోజకవర్గంలో. గతంలో కూడా నాకు సస్పెండ్ చేశారు ఇదే టీం. ఏ టీం అయితే ఇప్పుడు నన్ను సస్పెండ్ చేయించారో వైసీపీలో, ఈ సేమ్ టీం ఆనాడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా కాంగ్రెస్లో ఉన్నారు. 2007లో కూడా ఒక ఎమ్మెల్సీ ఎన్నిక వచ్చేటప్పుడు ఒక సీనియర్ లీడరు గొర్రె హరిబాబు నాయుడు అని, ఆయనకి ఎందుకు ఇవ్వకూడదు అని అన్నాను నేను. నా వ్యక్తిగతంగా నేనేం మాట్లాడాలి. అప్పటికి నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్. రాజశేఖర రెడ్డి గారు నాకు చాలా బాగా చూసుకునేవారు. ఆయన సహకారంతోనే నేను అయ్యాను, పొజిషన్కి వచ్చాం. ఆయన వల్లే నేను జిల్లాకు పరిచయం అయ్యాను కూడా, అంత బాగా చేశారు నన్ను. ఆ వ్యక్తికి సపోర్ట్ చేసిన వ్యక్తి గెలిచాడు ఎన్నికల్లో. గెలవంగానే మళ్ళీ సేమ్ టీమే రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నా మీద విషం ఎక్కించి నన్ను సస్పెండ్ చేయించారు. అప్పుడు నేను పాదయాత్ర చేశాను. కోటబొమ్మాలి, సంతబొమ్మాలి, టెక్కలి, నందిగా 4 మండలాల్లో అక్కడ గ్రాండ్ సక్సెస్ అయింది. ఇది 2008 ఏప్రిల్ 24 ప్రారంభించాను. జూన్ 6 పూర్తయిందంటే 42 రోజులు. ఇదే టైంలో 17 సంవత్సరాల క్రితం మళ్ళీ పునరావృతం అవుతుందేమో, సేమ్ స్టోరీ ఇప్పుడు పునరావృతం అయింది. అదే టీం రాజశేఖర రెడ్డి దగ్గర, నాడు తండ్రి దగ్గర నన్ను సస్పెండ్ చేయించారు. అదే టీం జగన్మోహన్ రెడ్డి కుమారుడి దగ్గర నన్ను ఈరోజు సస్పెండ్ చేయించారు. మీ తప్పు లేదా అని నన్ను అడగచ్చు. నేనేమి దేశద్రోహం చేయలేదు, నేనేమి అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు. నా కుటుంబ సమస్య నాకుంది. నా కుటుంబ సమస్యను నేను ఎలా సెటిల్ చేసుకోవాలో చేసుకుంటున్నాను. అదే నా తప్పు, అందుకే మేము చేసాము అంటే ఓకే, గుడ్. అలా అని నేను ఫీల్డ్ వదలను. ఫీల్డ్లో నేనేంటో రేపు చూపించుకుంటా, నిరూపించుకుంటా. ఒక 5-6 కలిపి నన్ను సస్పెండ్ చేయొచ్చు. ప్రజల నుంచి నన్ను సస్పెండ్ చేసే శక్తి మీకు కాదు కదా, మీ అబ్బా తాతకు కూడా లేదు, ఎవడైతే నన్ను సస్పెండ్ చేయించారు. కాబట్టి నేను గ్రామాల్లోకి వెళ్తాను, ప్రజల దగ్గర కలుస్తాను, గట్టిగా మరో ఉద్యమమే చేస్తాను. మళ్ళీ ఎన్నికల్లో రసవత్తరంగా పాల్గొనడం జరుగుతుంది. నిజంగా లాస్ట్ టైము ఆ ఎలక్షన్, ఆ వేవ్ కారణాల్లో ఇవన్నీ చెప్తా ఉన్నారు. రకరకాల కారణాల్లో మీ అన్నీ కూడా కొన్ని కారణాలు చెప్పుకుంటూ వస్తున్నారు.
నిజంగా అంత వేవ్ రావడానికి కారణాలు ఏమై ఉంటాయండి? గత ప్రభుత్వం ఆ, అంటే గతంలో ఒకటండి, ముగ్గురు కలిశారు, బీజేపీ, జనసేన, టీడీపీ. ముగ్గురు కలవటం వల్ల ఓట్ బ్యాంక్ ఒక దగ్గర ఇదైంది, పోలరైజ్ అయింది. రెండు విపరీతమైనటువంటి వాగ్దానాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఒక ఇంటికి అమ్మఒడి ఇస్తారు, మేమైతే అందరి పిల్లలకి ఇస్తాం, ఒక బిడ్డకి ఇస్తారు, మేము అందరి బిడ్డలకి ఇస్తాం, స్కూల్కి వెళ్ళే ప్రతి బిడ్డకి. అలాగే రైతు భరోసా మేము 20,000 ఇస్తాం, అలాగే ప్రతి మహిళకు కూడా 1,500 రూపాయలు ఇస్తాం. ఇలా రకరకాల వాగ్దానాలు చెప్పి ఆ వాగ్దానాలు నమ్మబలికించారు. జనం ఏమో జగన్ అయితే రూపాయి ఇస్తాడు, వాళ్ళైతే 2 రూపాయలు ఇస్తారు కదా అని నమ్మారేమో. నమ్మి ఓటు వేయటం జరిగింది. మా పార్టీలో కూడా కొంచెం కార్యకర్తల్ని విస్మరించారన్నది ఒక విమర్శ ఉంది. కార్యకర్తలకి పట్టించుకోలేదు, దూరం పెట్టేసినారు అని ఆ విమర్శ కూడా కొంత మైనస్ అయింది. ఆ భావన కూడా పార్టీలో ఓటమికి మైనస్ అయింది. కూటమి ప్రభుత్వం గెలవటానికి వీళ్ళందరూ కూడా ఒకటవటం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలే కదా ఫైట్, ఒక్కళ్ళు వాళ్ళు ముగ్గురు. సో సహజంగా ఇది జరుగుతుంది. తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది. 5 years మనం ఎంత చేసినా నాకు తెలిసి చాలా మంచి చేశారు, ఎక్కువ చేశారు. అనుకున్న దానికన్నా 2 సంవత్సరాలు కరోనా సమస్యని ఎదుర్కొంటూ జగన్మోహన్ రెడ్డి గారు మరో 2.5 సంవత్సరాలు బాగా కృషి చేశారు. చేసింది చాలా ఎక్కువ ఉంది. ఏదేమైనప్పటికీ అంతే మరి కూటమి బలం. మీ సస్పెన్షన్ తర్వాత ఒక వీడియో వైరల్ అవుతుంది. అంటే కొన్ని సందర్భాల్లో మీరు లోకేష్ బాబుని మెచ్చుకోవటం, దానివల్ల క్రమశిక్షణ అంటూ ఏ మీమ్స్ రకరకాలు. ఇది మంచి ప్రశ్న అడిగారు సార్ మీరు. ఇప్పుడు బాగా నేను కూడా చూశాను, మీలాగే నన్ను ఒక వ్యక్తి ప్రశ్నిస్తూ. రైట్. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అన్నారు. రాష్ట్రంలో ఒక సిచ్యువేషన్ ఉంది. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని జనసేన పార్టీ వాళ్ళు కోరుకుంటున్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి తర్వాత నిజంగా ఆ పదవి ఎవరికైనా రావాలనుకుంటే ఆ పార్టీలో ఈ టైంలో, అంటే నేను చెప్తుంది క్లారిటీగా మళ్ళీ చెప్తున్నా, 2029 వరకు వాళ్ళకి అధికారం ఉంది. 29వ సంవత్సరం లోపు ఒకవేళ ముఖ్యమంత్రి హోదాని బదలాయిస్తే అది పవన్ కళ్యాణ్కి ఎలా ఇస్తారు? లోకేషే అర్హుడు అవుతారు అన్నాను నేను. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి అనే వ్యక్తికి 5-6% ఓట్ బ్యాంక్ ఉంది, మహా అయితే 10% ఉంది. ఈరోజు 21 స్థానాల్లో అతనికి ఉన్న శాతం అదే, ఆయన గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థుల్లో. మిగతా 90%, 80 నుంచి 90% టీడీపీ ఓట్ బ్యాంక్. అది టీడీపీ ఓట్ బ్యాంక్ వల్ల 21 మంది గెలిచారు. పవన్ కళ్యాణ్ తాలూకా ఓట్ బ్యాంక్ 5-10% అన్నది కొన్ని ఎక్కువ స్థానాలు గెలవటానికి టీడీపీకి ఉపయోగపడింది. ఏ రకంగా చూసుకున్నా 130 స్థానాలు లోకేష్కి ఉన్నాయి కాబట్టి, వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఈయన అర్హుడు అవుతాడు. పవన్ కళ్యాణ్ ఎలా అర్హుడు అవుతాడు అని నేను అన్నాను. దీన్ని ఏమని చెప్పారంటే, ఈ మా ముఠా ఉంటారు కదా, నా మీద శత్రుత్వం ముఠా, సార్ మీరు కాదంట ముఖ్యమంత్రి, లోకేష్ను ముఖ్యమంత్రి అవుతాడు అని దువాడసేన అంటున్నాడు అని. సార్ సినిమా మొత్తం చూస్తే ఈ డైలాగ్ ఎందుకు పడిందో అర్థమవుతుంది. రైట్. ఆఖరి డైలాగ్ చూసేసి సినిమా మొత్తం పక్కన పెడితే ఈ డైలాగ్ మీనింగ్ మనకు వేరే విధంగా అర్థమవుతుంది. ఇప్పుడు అదే వైరల్ అవుతుంది. అదే వైరల్ అవుతుంది. వాళ్ళు అడిగిన సందర్భం ఏంటి, నేను చెప్పే సందర్భం ఏంటి? ఆ సందర్భంలో 2029 వరకు మాత్రం, 2029 తర్వాత కూడా లోకేషే ముఖ్యమంత్రి అవ్వాలి అని నేను అన్నట్టు. అంటే దాని అర్థం ఇతను వైసీపీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకోవాలే తప్ప లోకేష్ భవిష్యత్తులో అవ్వాలని కోరుకుంటాడేంటి అని ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. ఇట్స్ రాంగ్ ట్రోల్. మా అధిష్టానానికి కూడా అలాగే తెలియజేశారు మా పెద్దలు. కానీ నిజానికి జరిగింది ఇది. నేను చెప్పిన సమాధానం 29 లోపు, అంటే డేట్ నేను టైం మెన్షన్ చేయలేదు, కానీ ఇప్పుడున్న అధికారంలో ముఖ్యమంత్రి బదలాయింపు అంటే జరుగుతుంది, లోకేష్కి జరగాలి, పవన్ కళ్యాణ్కి ఎలా ఇస్తారు అని నన్ను. ఆ వారు ఎప్పటికైనా వాళ్ళ మధ్యలో వస్తుంది. ఈ జనసేనకి ఇప్పుడు తెలుగుదేశానికి ఖచ్చితంగా ఈ వారం వస్తుంది. రేపు ఏదో ఒక సమయంలో ఇది జరగాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ ఊరుకుంటాడా లోకేష్కి ముఖ్యమంత్రి ఇవ్వడానికి? అసలు లోకేష్ ముఖ్యమంత్రి కాకుండా పవన్ కళ్యాణ్కి అప్పచెప్పగలరా? ఈ రెండూ జరగవు. లోకేష్కే అది పొందాలని చూస్తారు. చూసేటప్పుడు ఖచ్చితంగా వారం వస్తుందని నా ఒక అభిప్రాయం. ఈ రాష్ట్రంలో రేపు జరగబోయే ఒక ముఖ్యమైనటువంటి సంఘటన ఇది రేపు జరగబోతుంది. ఆ టైం వస్తుంది. వచ్చేటప్పుడు దానికి లోకేషే కరెక్ట్ అని నేను అన్నాను, కానీ శాశ్వతంగా నేను అన్నాను. ఆయనకి లేనిపోని అభాండాలు సృష్టించి దీన్ని కూడా రాంగ్ పోర్ట్రేట్ చేశారు అధిష్టానం వద్ద కూడా. ఇదొక మాట కూడా ఇక్కడే కాదు, ఇది మీడియాలో చెప్తున్న మాటే కాదు, మా అధిష్టానం దగ్గర కూడా అదే చెప్పారు, మా నాయకుడి దగ్గర కూడా మాట చెప్పారు. దువ్వాడ శ్రీనివాస్ ఇలా మాట్లాడుతున్నాడు, నేను అలా మాట్లాడలేదు. ఎందుకంటే నేను నిత్యం
ఈ రోజు కాదు, వైఎస్ఆర్సీపీ 2010లో ఆవిర్భావమైంది. నేను 2000 సంవత్సరం నుంచి కూడా నేను తెలుగుదేశానికి వ్యతిరేకిస్తూ పనిచేసేవాడిని. 2000 సంవత్సరం నుంచి కూడా ఎర్రనాయుడికి అచ్చెన్నాయుడికి నాకు యుద్ధం నడుస్తుంది. ఎర్రనాయుడితో నేను ఫస్ట్ యుద్ధం నాది, గొడవలు నావి. ఆ రిగ్గింగ్ నియోజకవర్గాన్ని ఎదుర్కొంటూ ముందు పంజా విసిరి అసలు రిగ్గింగ్ ఆపడానికి ప్రయత్నించిన మొట్టమొదటి పరిస్థితి నాది. 2000 99 ఎన్నికలు కానీ, 2004 కానీ, 2009 కానీ వాళ్ళు విపరీతంగా రిగ్గింగ్ చేస్తారు, రౌడీయిజం, గూండాయిజంతో. వాటిని ఎదురు తిరిగి వాళ్ళ కుంభస్థలాన్ని బద్దలు కొట్టేటట్టు ముందు రిగ్గింగ్ ఆపాను. 48 నుంచి 50 బూతులు రిగ్ బూత్స్, అవి కాస్త 15-20కి వచ్చాయి. ఆ స్థాయిని తీసుకొచ్చాం మనం. నేను అప్పుడు ఎవరున్నారు కాంగ్రెస్లో? కాంగ్రెస్ లీడర్స్ అయినప్పుడు ఇప్పుడు సోకాల్డ్ ఎవరున్నారు? అంత గట్టిగా ఫైట్ చేసి దాన్ని తీసుకొచ్చాం. నా ఫైట్ 2000 నుంచే జరుగుతుంది. 2010లో వైసీపీ ఆవిర్భవించింది. ఇప్పుడు నాయకులు నేను లోకేష్కి సపోర్ట్ చేశానంటే నేనేమైనా ఈ రోజు నుంచి వ్యతిరేకిస్తున్నానా టీడీపీని? 25 years అయింది నా విద్యార్థి రాజకీయాల నుంచి నేను వ్యతిరేకించుకుంటూ వస్తున్నాను. హౌస్లో కూడా గట్టిగా ఫైట్ చేసిన నేనే, లోకేష్ రూలింగ్లో ఉండేటప్పుడు, అపోజిషన్లో. ఇప్పుడు కూడా లోకేష్ హౌస్ హాజరైతే గట్టిగా మాట్లాడేది నేనే, పోడియం మీదకి వెళ్ళింది నేనే, గట్టిగా ప్రతిఘటించింది నేనే, ఇవన్నీ చేస్తుంది నేనే. నేను ఎందుకంటే ఆ మాట అంటాను? ఎవడో సిగ్గుమాలిన మాటలు చెప్పి ఇవన్నీ తప్పుడు సమాచారాలు ఇచ్చి నా మీద ఇలాగా సస్పెండ్ చేయించకపోతే ఎంతకన్నా మంచి సమయం దొరకదని చేసిన వాళ్ళు ఎవరో చేసి ఉండొచ్చు. నేను ఇవన్నీ ఖాతరు చేయను. ఐ డోంట్ కేర్. ఇంకోటి కూడా వస్తుందండి. ఇప్పుడు మీరు నెక్స్ట్ ప్రయాణంలో ఖచ్చితంగా బీజేపీ వైపు ఉండొచ్చు దువ్వాడ గారు. ఇప్పుడు సస్పెన్షన్ అంటే పాస్, అవును. పాస్ అంటే ఆగు, బహిష్కరణ అంటే టెర్మినేషన్, బయటికి పంపించడం, ఇంకా రిమూవ్ చేసేయటం నేమ్ని. సో ఈ పాస్ అన్నది మళ్ళీ కంటిన్యూ అవుద్దా అంటే మళ్ళీ సస్పెన్షన్ రివోక్ అవుద్దా చూడాలి. దానికి నెలలు ఉంటుంది, 5 నెలలు, 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. ఎన్నికల వరకు ఇది సస్పెన్షన్ రివోక్ చేయలేదనుకోండి, మరి నేను రాజకీయం వదులుకోను కదా. నేను పుట్టింది ఒకసారి పుడతాం సార్, మళ్ళీ పుడతాం లేదో గ్యారంటీ లేదు సార్. ఉన్నంత కాలంలో రాజ్యం వీరభోజ్యం అంటారు. రాజ్యం వీరులకే సంప్రాప్తిస్తుంది. రాజ్యం కోసం ఎంత యుద్ధమైనా చేయాలి. ప్రజల మనసులు మన్నలు పొందడానికి ఆఖరికి మనం రక్తపోరనే జరగాల్సిందే. ఆ యుద్ధ నీతిని నేను ఎప్పుడు అనుసరిస్తాను. మహాభారతం చదువుకున్నవాడిని, రామాయణం చదివినవాడిని. నేను నేర్చుకున్నది ఇదే, నా యుద్ధం ఆగదు, నా యుద్ధం కొనసాగుతుంది, చాలా తీవ్ర రూపంలో కొనసాగుతుంది. అది నేను భవిష్యత్ పరిణామాలు. ఈలోగా ఈ పాజ్ని కంటిన్యూ చేస్తారా, పాజ్గా ఉంచేసి టెర్మినేట్ చేస్తారా నాకు తెలియదు. నేను మాత్రం టెర్మినేట్ కాను, పాజు కాను. నేను ముందుకే వెళ్తా ప్రజల్లో. ఇదంతా పార్టీ పరంగా ఈ పాజ్ అనేది, టెర్మినేషన్ అనేది. నా వ్యక్తిగతంగా దెర్ ఇస్ నో పాస్, దెర్ ఇస్ నో స్టాప్, దెర్ ఇస్ నో టెర్మినేషన్ ఫ్రమ్ ద పబ్లిక్. ప్రజల నుంచి టెర్మినేషన్ నాకు లేదు, దాన్ని ఎవడు ఆపలేడు. ప్రజల్లో తేల్చుకుందాం, నా శక్తి ఏంటో నిరూపించుకుంటాను. ఆ రోజు ఏం జరుగుతుందో నాకు తెలియదు. 2 విధాలు అనుకోవచ్చు. అప్పుడు అంటే రెబల్గా మారే అవకాశం కూడా ఉంటుంది, అంతేనా? చెప్పలేను. అదే పార్టీకి, సొంత పార్టీకి. నేను సొంత పార్టీ నన్ను బయటికి పంపించేశారు. ఇప్పుడు నాకు సస్పెండ్ చేశారు కదా, ఆగమన్నారు కదా. పాజులో ఉన్నారు. పాజులో అదిగే చూస్తా. నేను పని చేసుకుంటే పోతా. ఎవరికి నేను అన్ను విమర్శించి ఏం చేయను. ఏమి నేను ఎవరికి ఏమందలుచుకోలేదు. ప్రజల తరఫున పోరాడతాను, ప్రజల పక్షాన ఉంటాను, అంతే. నాకు నమ్ముకున్న ప్రతి ప్రాంతంలో కూడా నేను అండదండలుగా ఉంటాను. ఎవరెవరు అన్నా నాకు ఈ అవసరం ఉంది, నాకు ఈ కష్టం ఉంది అంటే నా ప్రయత్నం అంతా నేను చేస్తాను. నా గొంతే నేను మాట్లాడతాను. ప్రతి సమస్య మీద కూడా మాట్లాడతాను. ఆగే ప్రసక్తే లేదు, ఇది ఆగదు, గట్టిగా చేస్తాను. ఇక భవిష్యత్తు ఎన్నికల నాటికి ఏం జరుగుతుంది చూద్దాం, కాలమే చెప్పాలి. కానీ ఓపెన్గా చెప్పండి, ఇప్పటికైనా పార్టీ పరంగా కొన్ని మార్పులు జరగాలి, ఆ మార్పులు ఇప్పటికి కూడా జరగట్లేదు, అదే పందాలో ముందుకెళ్తున్నారు అని ఏమన్నా? నేను పార్టీ గురించి మాట్లాడదలుచుకోలేదు సార్. నేను ఎందుకంటే సస్పెన్షన్లో ఉన్నాను కాబట్టి నాకు మాట్లాడే హక్కు లేదు, మాట్లాడకూడదు కూడా. నా వరకు అయితే, బాధ ఉంది కదా, నా వరకు అయితే నా సస్పెన్షన్ కారణం రాంగ్ పోర్ట్రైట్, తప్పుడు సమాచారం ఇచ్చారు. తప్పుడు సమాచారం ఇచ్చే టీం ఒకటి మా ప్రాంతం నుంచి అక్కడ వెళ్ళి ఇదంతా చేసి వాళ్ళు విజయం సాధించారు.
మరి తప్పుడు సమాచారం ఇచ్చే విధానాలు కొనసాగకూడదని నేను అనుకుంటున్నాను. నాతో ఫుల్ స్టాప్ పెట్టి ఫ్యాక్ట్స్ ఇట్ అనేది తెలుసుకొని ముందుకెళ్తే మంచిది. ఈ తప్పుడు సమాచారాల మీద ఆధారపడితే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా మంచోళ్ళు, మంచి మనసు, మంచి మనిషి. అలాంటి వ్యక్తి ప్రజలకు అవసరం. దయచేసి ఏ సలహా ఇచ్చినా ఇది ఇచ్చినా ఆయనకి నష్టం లేని సలహా ఇచ్చి ముందుకు నడిపిస్తే మంచిదన్నది నా అభిప్రాయం. ఇప్పుడు నేను సస్పెన్షన్లో ఉన్న వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. లేదనుకుంటే మనం ఏం చేయలేము. ఇప్పుడు పబ్లిక్లో మీకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ అయింది. అంటే ప్రీవియస్ దువ్వాడ శ్రీనివాస్ గారిది ఇప్పటికీ ఒక డిఫరెంట్ ఇమేజ్ అనేది అర్థమైపోయింది పబ్లిక్లో. సో ఇప్పుడు ఇది మీకు ప్లస్ అవుద్దండి రాజకీయ భవిష్యత్తుకి? ప్లస్ నాకెందుకు ప్లస్ కాదు? ఓకే, నేను అన్ని జనానికి చెప్పాను కదా సార్. ప్రజలు అనే వాళ్ళని దేవుళ్ళుగా నేను భావిస్తాను. ఓకే, ప్రజా దేవుళ్ళకి మనం వాస్తవాలు చెబితే మనల్ని తలుచుకుంటే అగ్రభాగాన్ని కూర్చోబెట్టగలరు, లేదనుకుంటే అధోపాతాళానికి తొక్కేయగలరు. మనం తప్పు చేస్తే తప్పు చేసామని ప్రజలు గుర్తిస్తే తప్పు కూడా తొక్కేస్తారు. చేసిన తప్పు ఏదైనా ఉంటే అది వాస్తవంగా ప్రజల ముందు పెడితే వాళ్ళు మన్నించి మన ఉన్నత స్థాయికి తీసుకెళ్ళగలరు. నేను అది నమ్ముతాను. ప్రజలే నా దేవుళ్ళు, వాళ్ళే నన్ను చూసుకుంటారు. వాళ్ళకి అన్నీ చెప్పాను. నేను వాళ్ళ బిడ్డని, వాళ్ళ అన్న, వాళ్ళ తమ్ముడు, నా ప్రజలందరూ కూడా నా అక్క చెల్లెలుగా, నా తల్లిదండ్రులుగా భావించేవాడు. నేను స్పీచ్ ఇచ్చేప్పుడు కూడా అదే చెప్తాను. నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అంటాను. నా నోటి నుంచి వచ్చే మాటే అది ప్రతి స్పీచ్లో మైక్ ముందు. సో నేను అలా నమ్ముతుంది ప్రజాదేవుళ్ళని. వాళ్ళే నాకు తీర్చిదిద్దారు. నేను వాళ్ళ పిల్లోడినే కదా, వాళ్ళ బిడ్డనే కదా, వాళ్ళే తీర్చిదిద్దారు. నాకు ఆ నమ్మకం ప్రజల మీద పూర్తిగా ఉంది, ఆ విశ్వాసం నాకుంది. నేను ఇది నిరూపించుకోగలుగుతాను. కానీ ఇక్కడ ఓకే, పార్టీల పరంగా సిద్ధాంత పరంగా విభేదాలు ఉండటం అనేది కామన్. కానీ వ్యక్తిగతంగా ఎందుకు మారింది మీకు కానీ అటు అచ్చెన్నాయుడు గారికి కానీ? అంటే వాళ్ళు కూడా రాజకీయంలో సిద్ధాంతం వరకు వెళ్ళవలసింది. పార్టీ పరంగా మా మైండ్స్ మీద పడటం, నా వ్యక్తిగత ఆర్థిక వ్యాపారాల మీద పడటం, నన్ను ఆర్థికంగా తొక్కేయాలని ప్రయత్నించడం, ఇవన్నీ ఎర్రనాయుడు స్టార్ట్ చేశారు. అచ్చెన్నాయుడు ఇప్పుడు నేను ఎర్రనాయుడుతో ఫైట్ చేసేటప్పుడు ఎర్రనాయుడు నుంచే నా మీద ఇవన్నీ స్టార్ట్ అయినాయి. అచ్చెన్నాయుడు దానికి ఇంకా ఇది చేశాడు. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళని వ్యతిరేకించుకుంటూ వచ్చాను. వాళ్ళది వ్యక్తిగతంగా చూశారు, వ్యక్తిగతంగానే నన్ను తొక్కారు బాగా. అది జరుగుతుంది, అందుకే వ్యక్తిగతం అయిపోయింది మా ఇద్దరి మధ్య ఉన్న ఫైట్. సో రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి పైన మీరు చేసిన వ్యాఖ్యల పైన ఎన్ని కేసులు పడ్డాయండి? స్టేట్లో 9 పోలీస్ స్టేషన్లు పడ్డాయని తెలుస్తుంది సార్ నాకు. ఇది ఆ మధ్య చేసిన కామెంట్కి కేసులు ఉన్నాయి. అవి ఏమో ఎనీ టైం వాట్ దే విల్ డూ ఐ డోంట్ నో. అరెస్ట్ చేస్తారా లేదా మనకు తెలియదు. నాకైతే ఇంతవరకు నోటీసులు ఏం లేవు, ఇంటిమేషన్ లేదు. కాదండి, మీ దగ్గర నిజమైన ఇన్ఫర్మేషన్ ఉందా? పవన్ కళ్యాణ్ గారు నెలకు ఒక 50 కోట్లు తీసుకొని సైలెంట్ గా ఉన్నారనే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందా? ఉండన్నారా లేకపోతే? ఇప్పుడు 1,00,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు దోచేశారు అని అసెంబ్లీలో అన్నారు. దానికి ఆధారం ఉందా? ఆరోపణ అది ఎలా అన్నారు? అక్కడ అనుకున్న మాటలను బట్టి అసెంబ్లీలో కూడా అన్నారు. అట్లా మీరు ఇప్పుడు నాకు ఒక సమాచారం వచ్చింది. ఓకే, ఆ సమాచారం నాకు టీడీపీ నుంచి ఉన్నటువంటి ఒక పెద్ద ఆయనే నాకు చెప్పాడు. అది నేను బయటికి చెప్పాను, అంతే. అది నేను చెప్పాను కాబట్టి నిజమా కాదన్నది వాళ్ళు తెలుసుకోవాలి సార్. నేను ప్రతిపక్షంలో ఉన్నాను సార్. ప్రతిపక్షంలో ఉండేటటువంటి ఒక కౌన్సిల్ మెంబర్గా కూడా అడిగే హక్కు నాకు ఉంది. ఆరోపణ నేను చేస్తాను, రుజువు చేసే బాధ్యత మీది. ఇప్పుడు నా మీద ఆరోపించారు, యాక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు నాకు వ్యక్తిగతంగా పార్టీలో రుజువు చేసుకోవాల్సిన బాధ్యత నాది రేపు ప్రజల్లో. అంతేగాని నేను ఇరిటేట్ అయిపోయి మాట్లాడితే అవదు. నిన్నటి వరకు జగన్ దేవుడు అన్నాను, ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు నేను విమర్శించాలా? విమర్శించను. నేను రూలింగ్లో ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నా దేవుడే, ఆపోజిషన్లో ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నా దేవుడే, ఈరోజు సస్పెన్షన్ అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు నా దేవుడే. ఎప్పుడూ ఒకటే. మన మాట మారకూడదు, మన స్టాండ్ మారకూడదు. క్యారెక్టర్ అసాసినేషన్ అవుతుంది అలాంటప్పుడు. క్యారెక్టర్ ఎప్పుడు కూడా ఫెయిర్గా మనం ఉండాలి. తప్పు చేస్తే తప్పు చేసామని చెప్పాలా. దాన్ని మన్నించే ప్రజలు ఉన్నారు, చూస్తారు. తప్పును కూడా లేదు నేను తప్పు చేయలేదని అనకూడదు. తప్పే, అది నా పాలసీ. కూటమి ప్రభుత్వం ఆల్మోస్ట్ సంవత్సరం కాబోస్తుంది. ఎలా ఉంది ప్రభుత్వం పైన? అనుకున్నది ఏం జరగట్లేదు సార్. వాళ్ళు చెప్పింది ఏది చేయట్లేదు. ఎందుకంటే ఇప్పటికీ సూపర్ 6 అన్నారు, 2 బడ్జెట్లు అయిపోయినాయి, 2 బడ్జెట్లో కూడా పెట్టలేదు. ఇప్పుడు నేను తటస్థితిగా చెప్తున్నాను, నేనేం పార్టీ వైపు మాట్లాడలా. అంటే ప్రీవియస్ ఆర్థిక పరిస్థితి అప్పుడు నేను నేను అప్పుడు కూడా ఇప్పుడు నేను తటస్థ వ్యక్తిగా ఉన్నాను.
నేను వైఎస్ఆర్సీపీ నుంచి మాట్లాడట్లా, దువ్వాడ శ్రీనివాస్గా మాట్లాడుతున్నాను, ఓకే. ఒక పౌరుడిగా మాట్లాడుతున్నాను. మీరు ప్రజలకు మాట ఇచ్చారు, ఆ సూపర్ 6 అమలు జరగలేదు, అవి దయచేసి అమలు చేయండి అని కోరుతున్నాను. అవి అమలు జరగకపోవటం వల్ల ప్రజల్లో వ్యతిరేకత అయితే చాలా తీవ్రంగా ఉంది, వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు. అది అమలు చేసే పరిస్థితులు చూడండి అని నేను కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవన్నీ చదివి వినిపించారు కాబట్టి ఆయన కూడా ఈ బాధ్యత వహించి అవి అమలు చేయాలని నేను కోరుతున్నాను. బీజేపీ ఈ 2 పార్టీలకి సహకరించి రాష్ట్రంలో పైనుంచి పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. వాళ్ళు ఇవ్వాల్సిన సహకారం పూర్తిగా అందిస్తున్నారు. అదొక స్టేచర్ ఉన్నటువంటి పార్టీ. దేశం లెవెల్లో వాళ్ళు ఒక ఆ పార్టీ గురించి మాట్లాడాలన్నా, మోదీ గారి గురించి మాట్లాడాలన్నా అదొక పెద్ద హిస్టరీ. అది చారిత్రాత్మకమైనటువంటి పనులు ఆయన ముందుకు చేసుకుంటూ వెళ్తున్నారు. అలాంటి వ్యక్తి నేతృత్వంలో ఇప్పుడు మన కూటమిలో వాళ్ళు భాగస్వామ్యం అయ్యారు కాబట్టి బీజేపీ వారిని పెద్దలు నేను కోరుకున్నది ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి మాటల్ని మీరు కూడా పరిశీలించి అమలు చేసేందుకు మీరు కొంచెం కృషి చేయండి అని కోరుకుంటున్నాను. బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ పార్టీకి ముఖ్యంగా. వాళ్ళు మద్దతులో ఉన్నారు, కానీ ఇవన్నీ పరిశీలిస్తున్నారా లేదా, చూస్తున్నారా లేదా, ఇచ్చిన మాటలు అమలు జరుగుతున్నాయా లేదా, ఆ చెడ్డ పేరు వాళ్ళకు కూడా వచ్చేసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఇది పరిశీలన చేసి ఇవన్నీ ప్రజలకు ఇచ్చిన మాటలను అమలు చేసే బాధ్యత బీజేపీ తీసుకుంటే బాగుంటుంది అన్నది నా కోరిక, ఒక సగటు వ్యక్తిగా, ఒక పౌరుడిగా. అంతే తప్ప నేను ఇప్పుడు ఇది వ్యక్తిగతంగా నా అభిప్రాయం కూటమి ప్రభుత్వం మీద. సో మీ పరంగా అయితే వ్యక్తిగతంగా ఏవైతే ఈ ఉన్నాయో ఈ విషయాలు తప్ప పార్టీ పరంగా ఏ తప్పు జరగలేదు? నో ఉంటే చెప్పమన్నాను, ఓకే, చెప్పాలి కదా. పార్టీ పరంగా ఏ తప్పు చేసినా ఫిర్యాదులు ఏంటో కూడా నాకు తెలుసుంటే బాగుండేది. అసలు ఇది దారుణం అండి, నాకు అసలు విషయం తెలియకుండా సస్పెన్షన్ అనేది చాలా దారుణం. ఉరి శిక్ష వేసేటప్పుడు కూడా నువ్వు ఈ నేరం చేసావు, ఈ నేరానికి నీకు ఈ శిక్ష పడింది, రేపు ఉదయం 4 గంటలకు నీకు ఉరి వేస్తాం, ఏం భోజనం చేయాలనుకుంటున్నావు, నీ మనసులో కోరికలు ఏంటి చెప్పు నాయన అని అడుగుతారు. అవును అవును, ధర్మం. మనకు అవన్నీ తెలియదు. నాకు ఏ తప్పు చేశానో నాకు తెలియదు, ఆ ఫిర్యాదులు కూడా నాకు తెలియదు. ఆ క్రమశిక్షణ కమిటీ గురించి నేను మాట్లాడుతాను. క్రమశిక్షణ కమిటీలో అందరి గురించి మాట్లాడట్లా. క్రమశిక్షణ కమిటీలో మా జిల్లా నుంచి కూడా ఉన్నారు 1-2 సభ్యులు. మరి వాళ్ళైనా చూపెడితే బాగుంది. నేను రాష్ట్రంలో ఉండే నాయకుల గురించి మాట్లాడట్లా. వైసీపీలో కేవలం ఉత్తరాంధ్రలో ఉండి నాకు వ్యతిరేకంగా నన్ను సస్పెండ్ చేయాలని కోరినటువంటి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నాయకులు ఆ ఫిర్యాదులు ఏంటో నాకు చెప్తే బాగుందని నేను అడుగుతున్నాను. ఇది ఫిర్యాదు. నా వ్యక్తిగత విషయాలను ఫిర్యాదుల కింద చూపెడితే నేను ఒప్పుకోను. వ్యక్తిగత కోణాలు మీకు ఉన్నాయి, అవన్నీ తీస్తే ఎవడు బతకడు, 70% రాజకీయాల్లో ఉండలేరు. కాబట్టి అవన్నీ వద్దు. నేనేమి తప్పు చేసినా ఫిర్యాదులు ఏంటో, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు ఏంటో నాకు చెప్పాలి. చెప్తే ఎందుకు మీకు సస్పెండ్ చేసాం నాకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది, ప్రజలకు అర్థమవుతుంది. నా కోరిక అది. ఇది ఫిర్యాదు. క్రమశిక్షణ కమిటీ కొన్ని మా జిల్లాకు చెందిన సభ్యులనే చెప్పాలని కోరుతున్నాను. మరి అట్లీస్ట్ ఇది జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని అనిపించలేదు మీకు? అంటే మరి ఇప్పుడు ఎలా కలిసి ఏముంది, ఇప్పుడు సస్పెన్షన్ అయింది కదా, మనకేదో నోటీస్ ఇస్తే కదా నేను సమాధానం చెప్తాను. రిటర్న్గా ఒక ఇవ్వాలి, అసలు దీని మీద ఒక కమిటీ వేయాలి, ఆ కమిటీ క్రమశిక్షణ కమిటీ నాతో మాట్లాడాలి, నాకు నోటీస్ ఇవ్వాలి, దీనికి ప్రొసీజర్ ఉంటుంది. అవును, అదేం లేదు. నాకు అవి ఏం జరగల. కాంగ్రెస్ పార్టీలో నేను ఒకసారి సస్పెండ్ అయ్యేటప్పుడు నాకు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్కి పెద్ద టీం వచ్చారు నా దగ్గరికి, విచారణ జరిపారు, పార్టీ క్యాడర్ అందరినీ పిలిచి పెద్ద ఆయన వచ్చి కూర్చోబెట్టి ఏం జరిగింది శ్రీనివాస్ మీద, అంటే ఇలా గడిచిన ఎన్నికల్లో ఆ గొర్రెల హరిబాబు నాయుడికి చేశారంట, దీని మీద మీ సమాధానం ఏంటంటే తీసుకున్నారు. సరే యాక్షన్ ఏదైనా అవ్వచ్చు, కానీ అబ్జర్వేషన్ ఇలాంటి చర్చ జరగాలి, కార్యకర్తల దగ్గరికి రావాలి, ఆ కమిటీ రావాలి, మాట్లాడాలి, ఆ ఫిర్యాదులని వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ రిపోర్ట్స్ తీసుకోవాలి, మళ్ళీ ఫైల్ ప్రిపేర్ చేసి నోట్ ప్రిపేర్ చేసి అధ్యక్షుల వారి ముందు పెట్టాలి, అప్పుడు యాక్షన్ ఉంటుంది. నాకు నోటీస్ ఇవ్వాలి, నోటీస్కి నేను సమాధానం చెప్పాలి. ఆ సమాధానానికి సంతృప్తికరమైతే సస్పెన్షన్ చేయరు, సంతృప్తి పడితే చేస్తారు. ఇది ఈ ప్రొసీజర్ ఉంటుంది. ఏం జరగలేదు నాకు తెలియదు, అసలు ఆ ఫిర్యాదులు ఏంటో కూడా నాకు తెలియదు. దీన్ని బట్టి వైఎస్ఆర్సీపీ అర్థం చేసుకోవచ్చు, ఒక వన్ వే అనుకోవచ్చు. నేను కామెంట్ చేయలేదు, నేను పార్టీకి లోపల బాధించుకున్నా బయటికి చెప్పుకోలేకపోతున్నారు. నేనేమన్నా అందలుచుకోలేను. అధ్యక్షుడిని పార్టీని నేను ఒక్క మాట కూడా అన్నా. జగన్మోహన్ రెడ్డి గారు నా గుండెల్లో ఉంటారు అంతే. దీనికి కారణం వేరే వ్యక్తులు. నా మాటలన్నీ వాళ్ళకి సంబంధించి మాట్లాడే మాటలు, కానీ పార్టీకి నేనేమన్నా అందలుచుకోలేదు. ఇప్పుడు వీళ్ళందరి వల్లేనండి ఆయన, ఓకే మీరు అంతగా అభిమానించే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ ఎవరైతే ఉన్నారో రకరకాల వ్యక్తుల వల్ల కదా డ్యామేజ్ అయింది అనుకోవచ్చుగా పార్టీ పరంగా. సార్ ప్రతి దగ్గర క్వార్టరీ అనేది ఉంటుంది సార్. ఇప్పుడు నా స్థాయిలో నాకు ఉంటుంది, సర్పంచ్ స్థాయిలో సర్పంచ్కి ఉంటుంది. క్వార్టరీ అన్నది
చాలా మంది అనుకుంటారు కోటరీ ఏంటి అనేది. ప్రతి ఒక్కడికి ఉంటుంది. ఉదయాన సర్పంచ్ ఇంటికి మనం వెళ్ళాం అనుకోండి, ఆ సర్పంచ్ గారి ఇంటి దగ్గర ఎప్పుడు ఒక నలుగురు మనుషులు ఎప్పుడు ఉంటారు. ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు. వాళ్ళు ఒక నలుగురు మనుషులు ఉంటారు. ఒక ఎంపీపీ దగ్గర ఉంటారు, ఒక ఎమ్మెల్యే దగ్గర ఉంటారు, ఒక మంత్రి దగ్గర ఉంటారు, ఒక ముఖ్యమంత్రి దగ్గర ఉంటారు, ఒక ప్రధానమంత్రి దగ్గర ఉంటారు. ప్రతి నాయకుడి దగ్గర కోటరీ సిస్టమ్ అనేది లేకుండా ఎక్కడ ఈ ప్రపంచంలో ఎవడు రాజకీయం చేయలేడు. ఉంటారు వాళ్ళ ఆత్మీయులు, ఆ లీడర్ మనసుకు నచ్చిన వాళ్ళు, ఆ లీడర్ అంటే నచ్చిన వ్యక్తులు, ఆ వచ్చి 5గురో 3గురో 4గురో 10 మంది ఉంటారు. వాళ్ళు అన్ని విషయాలు చెప్తూ ఉంటారు. దేశం మీద జరిగినవి, ఊరిలో జరిగినవి అన్నీ చెప్తారు వాళ్ళు వచ్చి. మనం లీడర్ అంటే మనం అన్నీ వినాలి, అన్నీ వినాలి, వినకుండా ఉండకూడదు, వినాలి. ఇది నిజమా అబద్ధమా, అక్కడే మనకు అగ్ని పరీక్ష ఉంటుంది. ఓకే. అక్కడే లీడర్షిప్ అన్నది స్టాండ్ అవుతుంది. వాళ్ళన్నీ చెప్పినవన్నీ మన మీద ప్రేమతో చెప్తారు కొంతమంది, అవతల వ్యక్తి మీద అసూయతో చెప్తారు కొంతమంది. ఈ వ్యక్తితో ఇప్పుడు నా దగ్గర ప్రజలు ఎలా ఉంటున్నారో వాళ్ళ దగ్గర కూడా అలాగే ఉండాలనుకుంటారు వాళ్ళు. ఈర్ష్య ద్వేషాలు అలాగే డెవలప్ అవుతుంటాయి. కోటరీకి డెవలప్ అయ్యి నచ్చిన వాడికి నచ్చినట్టు, వీళ్ళకి దాసోహం అయిన వాడికి గౌరవంగా చెప్తారు, వీళ్ళకి దాసోహం కాని వాడికి నెగిటివ్గా చెప్తారు. నెగిటివ్గా చెప్పినా పాజిటివ్గా చెప్పినా అది నిజమా అబద్ధమా మరో ఎంక్వైరీ మనం చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు ఫ్యాక్ట్స్ మనకు వస్తాయి. అప్పుడు ఫ్యాక్ట్స్ బట్టి మనం చేయాల్సింది మనం చేయాలి. అన్నీ వినాలి. నాయకుడు అనేవాడు అన్నీ వినాలి సార్. చేయాల్సింది మాత్రం ఆయన మనసులో ఉన్నదే చేయాలి. ఆయన మనసు చెప్తుంటుంది. ప్రతి ఒక్కడికి మన మనసు చెప్తుంది మనం రైటా రాంగా, రైటా రాంగా, రైటా రాంగా. రైట్ అన్నది సప్రెస్ అయిపోద్ది, రాంగ్ అన్నది బయటకు వస్తుంటుంది. ఇన్నర్ మైండ్ అండ్ ఎక్స్టర్నల్ మైండ్ అండ్ ఇన్నర్ మైండ్ రెండు ఉంటాయి మనకి. మన ఇన్నర్ మైండ్ మనకు ఫ్యాక్ట్ చెప్తుంది, ఎక్స్టర్నల్ మైండ్ అబద్ధాన్నే ముందు చూపెడుతుంటుంది కళ్ళ ముందు. మనం ఈ అబద్ధం ముందుకే వెళ్తుంటాం. ఎక్స్టర్నల్ మైండ్ చెప్పిందే చేస్తుంటాం, ఇన్నర్ మైండ్ చెప్పింది చేయం. ఫ్యాక్ట్ ఏంటో మనకు తెలుసు, ప్రతి ఒక్క ఫ్యాక్ట్ మనకు తెలుస్తుంటుంది. మనుషులకు భగవంతుడు ఇచ్చిన శక్తి అది, అదే సిక్స్త్ సెన్స్. దాన్ని మనం పక్కకు దోసేస్తాం. అది సాధించగలిగిన వాడే నాయకుడు, లీడర్ అవుతారు. ఏ పార్టీ అవని ఎవరవని ఇది ఆచరించవలసినటువంటి విషయం. నేను నా అనుభవాల్లో చాలా చూశాను. చెప్పుడు మాటలు విని చాలామందికి అన్యాయం జరిగింది. నేను పరిశీలన చేయకపోవటం వల్ల చాలా నష్టం జరిగింది. అయ్యో నా వల్లే కదా ఆయనకి న్యాయం జరగలేదని బాధపడిన రోజులు ఉన్నాయి. నేనే మళ్ళీ దగ్గర చేర్చుకొని న్యాయం చేసే రోజులు కూడా ఉన్నాయి చాలామందికి. ఇలా ఇవన్నీ మన పరిశీలనలోనే ఉంటాయి సార్. కోటరీ అనేది అందరికీ ఉంటుంది సార్, బట్ కోటరీ ఏం చెప్తుంది అన్నది చూసుకోవాలి. వీళ్ళు ఎలాంటి కుట్రలు ఏది బన్నినా కానీ ప్రజాక్షేత్రంలో నేను మటుకి ఖచ్చితంగా నిలబడతాను, పోరాడతాను అనేది. సింహాలు, ఈ నీటి ఏనుగులు, ఈ ఖడ్గమృగాలు, వీటి మధ్యలో వీళ్ళు ఎన్ని హింసలు పెట్టినా, ఎంత చంపాలని చూసినా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాను, కష్టపడి పనిచేస్తాను. నా శక్తి ఏంటో నేను నిరూపిస్తాను. రేపు వీళ్ళు నాకు పార్టీలో దూరం చేయొచ్చు, ప్రజల నుంచి ఎలా దూరం చేస్తారో చూస్తాను. ప్రజల మన్ననలు ఏంటో, ప్రజలకి నా మీద ఉన్నటువంటి అభిమానం ఏంటో, గౌరవం ఏంటో రుజువు చేస్తాను. అది చెయ్యాలి నేను, అది నా కసి చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గారు.